వెల్కమ్ బ్యాక్ టు పని ట్రావెలింగ్ డైరీస్ అండి. మనం ఇప్పుడు వెళ్తున్న ప్రదేశం వచ్చేసేసి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం అండి, అవధూత దత్తపీఠము, హైదరాబాద్ డుండిగల్ అనమాట. సో ఒకసారి వీడియో మొత్తం ఒకసారి చూసేసేయండి. సో ఎలాగైతే మనకు మైసూర్లో స్వామీజీ ఆశ్రమం ఉందో అలాగే హైదరాబాద్లో కూడా మనకి స్వామీజీ ఆశ్రమం ఉందన్నమాట. ఇది డుండిగల్లో ఉంది. సో ఒకసారి వీడియో మీరు చూసేసేయండి. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు 16 దత్తక్షేత్రాలు స్థాపించారండి. అందులో మన హైదరాబాద్ చాలా మెయిన్ అండి. సో ఇది 17 నవంబర్ 1989లో మనకి దత్తక్షేత్రం అనేది స్థాపించారనమాట హైదరాబాద్లో. సో ఇక్కడ వచ్చేసేసి మనకి గణపతి, రాజరాజేశ్వరి, మరకత కార్యసిద్ధి హనుమంతుడు, మాణిక్య నాగేశ్వర స్వామి, నవగ్రహ టెంపుల్స్ మరియు అన్నపూర్ణ మందిరము మరియు దత్తాత్రేయ స్వామి కూడా మనకి ఇక్కడ ఉన్నారండి. సో ఈ క్షేత్రం వచ్చేసేసి చాలా ఫేమస్ అండి మనకి హైదరాబాద్లో కూడా. సో హైదరాబాద్లో ఉన్న ఒక జమ్ అనే చెప్పుకోవాలి. సో మాకు 1 అవర్ టైం పట్టింది. ఈ క్షేత్రం టైమింగ్స్ వచ్చేసి ఏంటి అని అంటే మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుందండి, అండ్ ఈవినింగ్ 5 నుంచి 8 వరకు ఉంటుంది. సో మ్యాక్సిమం ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈవినింగ్ చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మనకి. సో ఇక్కడ మెయిన్గా మనకి వచ్చేసేసి ఏంటంటే కార్యసిద్ధి హనుమంతుడు, మరకత కార్యసిద్ధి హనుమంతుడు అనమాట. ఆయనది ఇక్కడ ప్రత్యేకత చాలా ఉందండి. మళ్ళీ గుడి కూడా చాలా బాగా కట్టారు. అక్కడ పాతాళ లోకం అని చెప్పేసి అక్కడ ఒకటి ఉందండి. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాం మీకు. అక్కడ హనుమంతుడిది మొత్తం స్టోరీ, రాముడు హనుమంతుడి స్టోరీ అన్నీ కూడా చాలా బాగా పెట్టారు. అది కూడా వీడియోలో పెడతాం, మీరు చూడండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి, అసలు మిస్ చేసుకోవద్దు ఆ వీడియో కూడా. సో ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి ఏంటి అని అంటే పూర్ణఫల దీక్ష అనమాట. సో ఇక్కడ ఎలాగైతే మరకత కార్యసిద్ధి హనుమంతుడు ఉన్నారో అలాగే ఇక్కడ పూర్ణఫల దీక్ష అనేది కూడా చాలా ఫేమస్ అండి గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం హైదరాబాద్లో. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక పూర్ణఫలం తీసుకోవాలండి, అంటే కొబ్బరి బోండం తీసుకోవాలి. అక్కడ మనకి ఆల్రెడీ అవైలబుల్లో ఉంటుంది, మనకు అక్కడ అడిగితే ఇస్తారనమాట. సో ఈ పూర్ణఫలం తీసేసుకొని మనము స్వామీజీ దగ్గరికి వెళ్తే, అంటే కార్యసిద్ధి హనుమంతుడు దగ్గర పూజారి దగ్గరికి వెళ్తే అక్కడ మనకి కార్యసిద్ధి హనుమంతుడి దగ్గర మనం అనుకున్న పని ఏదైతే మనకి కావాల్సింది ఉందో, అనుకున్న పని కావాలి అనుకుంటే కనుక ఈ పూర్ణఫలం తీసేసుకొని అక్కడ ఉన్న పూజారికి ఇస్తే ఆయన పూజ చేసేసేసి ఒక మంత్రం ఇచ్చేసేసి ఈ గుడి చుట్టూ కార్యసిద్ధి హనుమంతుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఆ పూర్ణఫలంని మనం ఇక్కడ కట్టాలండి. సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, పూర్ణఫలం కట్టు స్థలం అని రాస్తున్నది. చాలా మంది ఈ పూర్ణఫలంని కట్టారండి. సో ఇక్కడ పూర్ణఫలం కట్టేసేసి నియమం తోటని మనం స్వామీజీ ఇచ్చిన మంత్రము, కార్యసిద్ధి హనుమంతుడు మంత్రం ఉంటుందండి. సో ఆ మంత్రంని మనము రోజు 108 సార్లు చదువుకొని 21 రోజుల వరకు చదువుకోవాలండి. అది చదువుకున్న తర్వాత మనకి అనుకున్న పని అయిపోతుందన్నమాట. ఖచ్చితంగా అనుకున్న పని అయిపోతుందండి. సో అనుకున్న పని అయిపోయిన తర్వాత 21 రోజు వెళ్ళేసేసి ఆ పూర్ణఫలం తీసుకొని అక్కడే కొట్టేసేసి స్వామివారికి నైవేద్యంగా అర్పించవచ్చు. సో ఇక్కడ చాలా స్పెషాలిటీ ఉందండి. సో మీరు హైదరాబాద్లో ఉన్నవారైతే కనుక, హైదరాబాద్ వచ్చే వాళ్ళైతే కనుక ఈ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం డుండిగల్ అసలు మిస్ చేసుకోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ.